నమస్కారం. కేడే న్యూస్కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహాత్మా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్లు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మూఢనమ్మకాలు బలంగా ఉన్న రోజులలో తన బోధనల ద్వారా ప్రజలను మూఢాచారం నుండి రక్షించారని కొనియాడారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో విశ్వగురు మహాత్మా బసవేశ్వర మహారాజ్ 893వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ ముఖ్య అతిథులుగా హాజరై మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కుల మతాలకు అతీతంగా జీవించాలన్నారు. మూఢనమ్మకాలు బలంగా ఉన్న 12వ శతాబ్దంలో మహాత్మా బసవేశ్వరుడు తన బోధనల ద్వారా ప్రజలను మార్చారని చెప్పారు. కుల, వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. మానవత్వాన్ని బోధించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. లింగం మెడలో వేసి మీరందరూ కూడా ఈ యొక్క అధికారులు జేసీ గారికి అట్లాగే లింగాయత సమాజ్ పెద్దలు, యువకులు, ప్రజలు, పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ముందులందరికీ కూడా బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బసవ జయంతి అఫీషియల్గా ఇక్కడ చేసుకుంటాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా అధికారికంగా చేయాలని చేస్తున్నాం. ఈ ఆదేశాలతో ప్రతి ఒక్కరు చేస్తున్నాం. ఇట్లాగే మీరు కూడా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో కూడా బసవ జయంతి జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనం అందరం కూడా ఈ జయంతి చేసి ఈరోజు ఇక్కడికి మర్చిపోకుండా బసవ జయంతి బసవేశ్వరుడి ఆయన అడుగు చూడడం నడుస్తూ ఆదేశాలను తన ఇంకా కామారెడ్డి జయశంకర్ కాలనీలోని ఓంకారేశ్వర ఆలయంలో మహాత్మా బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలను వీరశైవ లింగాయత సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా బసవేశ్వర మహారాజ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. లింగాయత సమాజ్ అధ్యక్షుడు కపిల ప్రభాకర్ మాట్లాడుతూ 12వ శతాబ్దంలో కుల వ్యవస్థ అంటరానితనంపై పోరాటం చేసిన మహానుభావుడు బసవేశ్వరుని కొనియాడారు. అందుకే బసవేశ్వరుని అందరూ మహాత్ముడిగా పిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అవినాష్, సంఘ సభ్యులు వీరన్న, శివరాములు, పట్నం శెట్టి శ్రీనివాస్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఎవరూ మరవకూడదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
గ్రామ దేవతల ఆశీర్వాదంతోనే సుఖ సంతోషాలు పాడి పంటలతో ప్రజలు బాగుంటారని చెప్పారు. ఆ అమ్మవార్ల దయతో ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. మోస్రా ముఠాడి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ పండుగను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బోనమెత్తారు. గ్రామంలో మొదటిసారిగా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించడం ఆనందంగా ఉందని సంఘ సభ్యులు తెలిపారు. సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నారు. గ్రామాల్లో బోనాల పండుగలు ప్రత్యేకమైనవని చెప్పారు. మహిళలు బోనం ఎత్తుకొని వెళ్లడం వల్ల గ్రామం అంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉంటుందని పేర్కొన్నారు. దేవతల దయ వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విక్టర్ అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పెన్షన్లు, విద్యుత్, గ్రామ పంచాయతీ తదితర సమస్యలపై 141 ఫిర్యాదులు అందాయి. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్ వాటిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో గాంధారి, సదాశివనగర్ మండల కేంద్రాల్లో రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి ప్రభుత్వమే జొన్న, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా గాంధారి, సదాశివనగర్ మండల కేంద్రాల్లో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా తమ ప్రాంతాల్లో పండించిన జొన్న, మొక్కజొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం పంటలకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. యూరియా కొనుగోలు కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ విధానాన్ని తొలగించాలని చెప్పారు. పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతులను బిచ్చగాళ్లలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కావాల్సిన ప్రతిదీ కొట్లాడి సాధించుకోవాల్సిన దుస్థితి పుట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జొన్నలను, మక్కలను ఎమ్మెల్యే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీలు నేటి రోజున గాంధారి ఎలక్షన్లకు ముందు రైతులు అదే సర్వే ధర్నా చేయడం జరిగింది. కానీ చెప్పడం మాత్రం రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చెప్పడం చెటాకు చేసేది ఏం లేదు. అందుకోసమే రైతులు ఆత్మహత్య తెలియసుకుంటా మరి నానా అవస్థలు పడుతూ రైతులు ఫోన్ చేయడం జరిగింది. మరి మన రైతుల గురించి కూడా ఒక్క నాయకుడు చర్చ అడుగుతున్నా మరి అడుగుతలేడు. ఓట్లున్నప్పుడే ఊర్లోనే తిరుగుతారు, జెండాలు కడతారు. 500 కమ్ముడు పోతున్నాం ఇప్పుడు అందుకే రోడ్ ఎక్కువ కారణం దీనికోసమే. మన రైతులు అనేది ఎప్పుడైనా 500 కమ్ముడు పోతున్నాం అంటేనే మన రోడ్డు మీకు ఎక్కాల్సి వస్తుంది. మనం కరెక్ట్ ఉన్న రోజులు మన ఓటు అమ్ముకోనప్పుడే మన రైతుకు అనేది మనకు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఎన్ని రోజులున్నా రోడ్ల మీద వెళ్తామా రోడ్ల మీద పోతారు. మన రైతులు ప్రశ్నించాలి ప్రారంభిస్తలేవు. దయచేసి ఒకటి కావాలి,
మా గిరిజన రైతు సోదరులు మా వాళ్ళకేమో 2400 ధర కావాలి, కానీ ఒక్క గిరిజన సోదరు ఇక్కడ లేరు. వాళ్ళకి 3500 జొన్నల రేట్లు కావాలి, కానీ ఒక్క సోదరులు ఇక్కడ రారు. అట్లా ఉంది. దయచేసి గిరిజన సోదరులు అందరూ ఇక్కడ రావాలి. అలాగే పోలీస్ శాఖ వారు నాయకులు గెలుస్తారు. గవర్నమెంట్ జాబ్ ఉండాలి, కానీ వాళ్ళ పిల్లలు పార్టీ ఏమో ఒకటి ఏదో అనుకుంటారు. కాదు, భారతీయ కిసాన్ సంఘ్ అనేది రైతులకు సంబంధించింది. రైతులకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని పరిష్కరించి మన ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి రైతుల కోసం పోరాడే సంస్థ కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క రైతు నష్టపోతారు. కాబట్టి అది నష్టపోకుండా ప్రభుత్వం తొందరగానే జొన్నల కొనుగోలు కేంద్రాన్ని, మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి తొందరగా, కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా రైతులు సహకరించాలి. ప్రాంతాల్లో ఉన్న రైతులు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చే ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ ఆర్ఎన్బి బిల్డింగ్ ఎదురుగా, NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలకు కాస్త బ్రేక్ లభించింది. రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నట్లు వెల్లడించింది. దీంతో అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నాశనమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై, కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన పంట దెబ్బతింది. అకాల వర్షానికి కాంటా వేసి ఉంచిన ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముద్దైపోయాయి. ఓవైపు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యం తేమ శాతం లేకుండా చూడాలని అధికారులు చెబుతుండగా కురుస్తున్న వర్షాలకు ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతోంది.
వర్షం నుంచి ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. అట్లా చూపెట్టు అప్పుడే చూపిస్తా పని మన ఇది ఒక్క నిమిషం అట్లా చూపెట్టు ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. వరి కోతలు పూర్తి చేసుకుని ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతుండగా అకాల వర్షాలు రైతులు ఆగమాగం చేస్తున్నాయి. రోడ్లపై కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం పూట అసలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎండల వేడి నుంచి ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఎండలతో మండిపోయిన తెలంగాణ కాస్త చల్లబడనుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వడగళ్ల వానలు పడుతున్నాయి. అటు భానుడి బగబగలు, ఇటు అకాల వర్షాలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా మారిపోతోంది. ఒక్కసారిగా చల్లబడి ఈదురు గాలులు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి సహా పలు జిల్లాలు కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలు చేకూర్చాయి. చేతికొచ్చిన వరి పంట కాస్త పొలాల్లోనే రాలిపోయింది. ఇక పంట కోసి మార్కెట్కు తరలించిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోవడం, తడిసిపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.